హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. టమాటా నిల్వ పచ్చడి మీకు చేసి చూపిస్తాను. అంటే టమాటా ముక్కలను ఊరబెట్టి, వాటిని ఎండబెట్టి అవన్నీ ఆ ప్రాసెస్ కాకుండా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడే అయిపోయే విధంగా చేసుకునే పచ్చడి అనేది మీకు చూపిస్తాను. అది 6 నెలల వరకు కూడా నిల్వుంటది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటది. ఎక్కడైనా మనం పిల్లలు హాస్టల్‌లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో చక్కగా అప్పుడప్పుడు చేసుకోవాలన్నప్పుడు గానీ, ఇలాంటి పచ్చళ్ళు మనం చేసుకొని నిల్వ పెట్టుకుంటే చక్కగా తినొచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాగ దోరగా ఉన్న పండు అయిన టమాటాలు తీసుకున్నాను. ఇవి 1 కేజీ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి చక్కగా కడిగేసుకొని తడిబట్టతో బాగా తుడుచుకొని ఎండలో ఒక పావుగంట వరకు ఎండబెట్టుకున్నామనుకోండి, దీంట్లో ఉన్న తేమంతా పోతదనమాట. అస్సలు నీళ్ళనేది ఉండకూడదు ఈ పచ్చడికి. సో మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. చూడండి, మధ్యలో ఉన్న బొడ్డుని తీసేసి ఇలా 4 భాగాలుగా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. చక్కగా రసం ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. మరీ పండు కాకుండా, మరీ దోరవి కాకుండా మీడియం ఈ విధంగా ఉన్న కాయలు తీసుకుంటే, గట్టిగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా 4 భాగాలుగా టమాటా ముక్కలను కట్ చేసుకోవాలి. వీటికి 1 కేజీ టమాటా ముక్కలకి 100 గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చింతపండు తీసుకొని నారలు ఉంటాయి కదా, వాటినన్నిటిని కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. చక్కగా ఇలా నీట్గా పెట్టుకొని మనం చేసుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఒక పొడి అనేది చేసుకోవాలి. ఆవాలు, మెంతులు అనేది మనం డ్రై రోస్ట్ చేసుకొని పొడి పట్టుకుందాం. చూడండి, 1 కేజీ దానికి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు, ఈ స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు అనేది వేసాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక పౌడర్ చేసుకోవాలి. అదే బండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయిపోతుంది కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇంకిపోయే టైంకి మనం ఇంకా మూత అనేది పెట్టకుండా చక్కగా దగ్గరగా అయ్యే వరకు మనం దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసాను. ఇలాగా మగ్గేటప్పుడే పసుపు అనేది వేసుకుంటే అండి మనకి పచ్చడి పసుపు వాసన రాకుండా ఉంటుంది. సాల్ట్ కూడా మనం ఎండలో పెట్టకపోతే చక్కగా స్టవ్ మీద ఇలా పెట్టుకొని చక్కగా వేయించుకుంటే సరిపోతుందండి. తడి అనేది ఉండదు. ఇంకా కొంచెం దగ్గరగా అయ్యాక ఆఫ్ చేసేసుకుందాం. అసలు వాటర్ అనేది ఉండకూడదు, చక్కగా అంతా ఇంకిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇంకా అసలు వాటర్ అనేదే లేదు. చక్కగా అడుగు పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎలాగ మిక్సీ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జారు కూడా అస్సలు తడి అనేది ఉండకూడదండి. చక్కగా పొడిబారిపోయి ఉండాలి. లేదా కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. దాంట్లోకి ముందుగా 1 కప్పు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అంటే మనకి చెప్పాలంటే ఒక 2 పాయల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలోకి కొంచెం సాల్ట్ కొద్దిగా, ఇది ఒక 50 గ్రాముల వరకు ఉంటుందండి. సాల్ట్ అనేది కూడా మనం ఎండలో పెట్టుకోవాలి. లేదంటే చక్కగా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటే ఉప్పులో ఉన్న చెమ్మదనం అనేది పోతుంది.
సో ఇలా వేసుకొని మిక్సీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలా చక్కగా అవి మిక్సీ చేసేసుకున్న తర్వాత మనం ఒక కప్పు కారం అనేది తీసుకున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది ఒక 40 గ్రాములు 50 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని మరలా ఒకసారి మిక్సీ చేసుకొని అయిన తర్వాత చల్లారి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని తాలింపు వేసుకుందాం. ఈ టైంలో కొంచెం ఉప్పు కారాలు అనేది మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తాలింపుకి ఒక కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడాయి కూడా చాలా వేడవ్వాలి, అసలు చెమ్మ అనేదే ఉండకూడదు. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది నిలవ ఉంటుంది కాబట్టి మనం చెమ్మ అనేది ఉంచుకోకుండా ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. అది కాకుండా ఆయిల్ అనేది నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను. రిఫైండ్ ఆయిల్ కాకుండా వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ అనేది ఒక 200 గ్రామ్స్ వరకు పడుతుందండి. ఆయిల్ అలా వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు అనేది యాడ్ చేశాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు వేగితే చాలా రుచిగా ఉంటాయి. అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నూనెలో వేయించేస్తాం కాబట్టి అదేం పాడవదు, కాకపోతే నూనెలో బాగా వేయించుకోవాలి అది కూడా. తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, తాలింపు చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు తాలింపు అనేది బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ దోరగా వేయించుకోవాలి మనం. చూడండి, కొంచెం కలర్ అనేది మారుతుంది కదా, అలా మారేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. వేరుశనగ నూనె వేసుకోవడం వల్ల చాలా స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి, మంచిది కూడా ఆరోగ్యానికి. సో అలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా కూడా ఈ టమాటా పచ్చడిలోకి ఇంకేలాగా చక్కగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చక్కగా ఇన్స్టెంట్ పచ్చడి, నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చక్కటి పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా మంచి గాజు సీసాలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది చక్కగా ఇంకిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నిల్వ ఉండే టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తాము. చక్కగా రెడీ అయిపోయింది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.